మహాశివరాత్రి దగ్గరలో ఉందని అందరికీ తెలిసిందే కదండి. మహాశివరాత్రి ప్రాముఖ్యత ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి. ఈ రోజున మహాశివుడు భక్తితో పూజిస్తే పాపాలు నశించి మోక్షాన్ని ప్రాప్తి కలిగిస్తుందని విశ్వం చెప్తుందన్నమాట. మహాశివరాత్రి ప్రాముఖ్యత మెయిన్ ఏంటంటే ఈ రోజునే పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతాయి. శివుడు తాండవం చేసిన పవిత్ర రాత్రిగా కూడా దీనిని భావిస్తారు. శివపార్వతుల కళ్యాణం జరిగిన శుభదినముగా కూడా మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజున చేసే పూజల ఫలితం: రాత్రంతా జాగారం చేసి శివనామస్వరం చేస్తూ మనసుకు శాంతి కలుగుతుంది. ఉపవాసం ఉండడం, అభిషేకం చేయడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుందని నమ్మకం. భక్తితో ఓం నమఃశివాయ అనే మంత్రం జపిస్తే కష్టాలు తొలగుతాయి. మహాశివరాత్రి అంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్లే రాత్రి. దీన్ని మనం సులువుగా ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన జీవితాన్ని ఒక చీకటి గదిలా ఊహించుకుందాం. ఆ గదిలో మనం చాలాసేపు ఉన్నాం అనుకోండి. అక్కడ ఉన్నప్పుడు మనకు చీకటి అలవాటు అవుతుంది కదా, కానీ నిజంగా అక్కడ ఏముందో స్పష్టంగా కనిపించదు. సో ఆ చీకటి అజ్ఞానం. గదిలో వెలుగు వేసే దీపం జ్ఞానం. మహాశివరాత్రి ఆ దీపం వెలిగించే రాత్రి లాంటిది. దీన్ని ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితాంతం కోపంతోనూ, అసూయతోనూ, భయంతోనూ, అహంకారం లాంటివి భావాలతో జీవిస్తున్నాడనుకోండి. అతడు అవి తప్పేనని కూడా గ్రహించడు. ఇదే అజ్ఞానం. మహాశివరాత్రి అతడు ఉపవాసం ఉండి నిశ్శబ్దంగా కూర్చొని తన జీవితాన్ని ఆలోచిస్తాడు. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నా తప్పులు ఏంటి అని తనలోకి చూస్తాడు. అదే అంతర్ముఖత. ఆ క్షణంలో అతడికి ఒక చిన్న బుద్ధి వస్తుంది. నా బాధలకు కారణం బయట ప్రపంచం కాదు, నా ఆలోచనలు. అదే ఆత్మజ్ఞానం. శివుడు అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు. శివుడు అంటే చైతన్యం. శివలింగం అంటే మనలో ఉన్న శుద్ధ అవగాహన, అంటే మన గురించి మనం తెలుసుకోవడం. రాత్రంతా జాగారం చేయడం అంటే బయట నిద్ర లేకుండా ఉండడం కాదు, అజ్ఞానంలో నిద్రపోకుండా ఉండడం. అందుకే మహాశివరాత్రి ఒక పండగ మాత్రమే కాదు, మనల్ని మనమే తెలుసుకునే ఒక పవిత్ర అవకాశం. అందుకే ఆ మహాశివరాత్రి నాడు నుంచైనా మనలో మనం తొంగి చూసి మనం ఏం పనులు చేస్తున్నామో, ఆ పనుల వల్ల ఎంతమందికి మంచి జరుగుతుంది, ఎంతమందికి చెడు జరుగుతుంది అని ఆలోచించి ముందుకు నడుచుకోవడమే చాలా మంచిది. మనం చేసే పనుల వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఎవ్వరికి హాని జరగకుండా చూసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర.